Hey guys, this is Jivan and you're watching Unique Coder and ఈరోజు వీడియోలో మనం విజువల్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ code.visualstudio.com ఆ లింక్ వస్తది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు విజువల్ స్టూడియో కోడ్ వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా! మ్యాక్ వాళ్ళైతే మాత్రం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్ అండ్ లినక్స్ వాళ్ళకి. ఇప్పుడు మనది విండోస్ కాబట్టి విండోస్ దగ్గరకొచ్చాను అండ్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుద్దనమాట. సో నేను ఆల్రెడీ ఆ ఫైల్‌ని డౌన్లోడ్ చేసేసాను ఇక్కడ. ఇదే అన్నమాట ఫైల్ windows.user.exe ఫైల్ అని డౌన్లోడ్ అవుతది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. అదొక 75 ఎంబీ ఎంతో ఉంటది. సో అది డౌన్లోడ్ కాగానే దాని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనం సెటప్ చేయాలన్నమాట దాన్ని. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అగ్రీమెంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి లైక్ విజువల్ స్టూడియో కోడ్ ఎక్కడ ఏ లొకేషన్‌లో స్టోర్ అవ్వాలనేది ఉంటది. ఇది మాత్రం డిఫాల్ట్‌గానే వదిలేస్తాను నేను. సో మీకు స్పెసిఫిక్‌గా మీకు డ్రైవ్ వేరే డ్రైవ్స్ ఏమన్నా ఉంటే అందులో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అందులో డౌన్లోడ్ చేసుకోండి. మీరు పాత్‌ని చేంజ్ చేయొచ్చు ఇక్కడ. సో నేనైతే ఇదే పెట్టుకుంటున్నాను. అండ్ అన్నీ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ అడిషనల్ ఐకాన్స్‌లో క్రియేట్ ఎ డెస్క్‌టాప్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ ఐకాన్ అంటే మీరు మీ డెస్క్‌టాప్ పైనే ఐకాన్ స్పెసిఫిక్‌గా ఉంటదనమాట. దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ వీఎస్ కోడ్‌కి వెళ్ళిపోతారు. లేదంటే మాత్రం మీరు స్టార్ట్‌లోకి వెళ్లి సెర్చ్ చేసి వెళ్ళాల్సొస్తది. సో అదనమాట. చెక్ బాక్స్ టిక్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ అన్ని ఇన్‌స్టాల్ బటన్ క్లిక్ చేయండి. మీకు వీఎస్ కోడ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోతది. మనకైతే వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఫినిష్ క్లిక్ చేశాను నేను. అండ్ ఇప్పుడు మన వీఎస్ కోడ్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇది మన వీఎస్ కోడ్. సో ఇలా ఓపెన్ కాగానే ఇదంతా వెల్కమ్ టెంప్లేట్ అనమాట ఇదంతా. సో ఇదంతా వదిలేసేయండి. ఇదంతా వెల్కమ్ కార్డ్ ఇది. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోరర్ అనమాట. ఎక్స్‌ప్లోరర్ ఏంటంటే ఇక్కడ మనం ఫైల్‌ని లేదా ఫోల్డర్‌ని ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఫోల్డర్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ ఇది మన సెర్చ్ బార్ మన ఫైల్‌లో ఏదైనా సెర్చ్ చేయాలన్నా, ఫోల్డర్‌లో సెర్చ్ చేయాలన్నా దానికి. అండ్ ఇది మన డీబగింగ్ టెర్మినల్ ఇది. అండ్ ఇది మన ఎక్స్‌టెన్షన్స్ టెర్మినల్. సో మెయిన్ వచ్చేసి ఫస్ట్ మనం పైథాన్ వాడతాం కాబట్టి ఎక్కువగా పైథాన్ ఎక్స్‌టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఉంది కదా! నా దాంట్లో ఆల్రెడీ నేను లైక్ ఇంతకుముందు వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇన్‌స్టాల్ చేసి పెట్టాననమాట దీన్ని. సో నేను కొత్తది మళ్ళీ అది డిలీట్ చేసేసి మీకు చూపెట్టడానికి మళ్ళీ వీఎస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేశా. సో అందుకే నాకు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్‌గా ముందే అప్పుడు ఇన్‌స్టాల్ చేసినవన్నీ మళ్ళీ ఇన్‌స్టాల్ అయిపోయాయి. సో ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ బటన్ ఉంటది యాక్చువల్‌గా అది క్లిక్ చేయగానే మీకు అది ఇన్‌స్టాల్ అయిపోతది. సో అది గైస్. అది అన్నమాట. మీరేదన్నా కొత్త ఫైల్ క్రియేట్ చేసి పైథాన్ ఫైల్‌ని రన్ చేయొచ్చు. అండ్ ఇది మన టెర్మినల్ ఇక్కడ కనిపిస్తుంది కదా! జీరో నో ప్రాబ్లమ్స్ అవన్నీ టెర్మినల్. ఇక్కడ మీరు చూసారా ఇది మనం కంట్రోల్ కాంబినేషన్ ఆ కాంబినేషన్ క్లిక్ చేస్తే గనుక మనకి టెర్మినల్ అనేది ఓపెన్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మనం మల్టిపుల్ టెర్మినల్స్‌కెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకు కొన్ని షార్ట్ కట్స్ అనేటివి ఉంటాయి. నేను ఈ షార్ట్ కట్స్ గురించి తర్వాత మాట్లాడతాను. సో ఇది మన విజువల్ స్టూడియో ఇన్‌స్టాలేషన్ వీడియో కాబట్టి ఇన్‌స్టాలేషన్ వరకే మాట్లాడతాను. సో అది గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈవెంట్ కోడర్. అండ్ ఒకవేళ మీ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై.